నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు పెన్షన్లు ఇస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సోమవారం మంత్రి రవికుమార్ పంగులూరులో పర్యటించి ఇంటింటికి తిరిగి వృద్ధులకు పెన్షన్ నగదు అందజేసి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ వస్తుందో లేదో ఆరా తీసి పెన్షన్దారులతో మాట్లాడారు. అలాగే నియోజకవర్గం పరిధిలోని 41 మందికి మంత్రి రవికుమార్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నోటీసులు తీసుకున్న దివ్యాంగులందరికీ కూడా ఈ నెలలో పెన్షన్ ఇస్తున్నారని, అనర్హులను గుర్తించి వారి పెన్షన్ను మాత్రమే తొలగిస్తున్నారని, అర్హులైన వారి పెన్షన్ను తొలగించడం లేదని, పెన్షన్దారులు వైసీపీ ప్రచారాలు నమ్మవద్దని, అర్హులై ఉంటే తప్పనిసరిగా పెన్షన్ వస్తుందని, పెన్షన్ తొలగింపు అపోహలు ఎవరు నమ్మవద్దని మంత్రి రవికుమార్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు డబ్బులు 4,000 చేశారు, 3 నుంచి 4,000 మీలాంటి పెద్దవాళ్ళకి అదే వయసు మీద ఓకేనా. నాకు అమ్మాయా సరేమ్మా ఓకే ఏం చూస్తున్నాం లెక్క 2,000 రద్దు చేశారు. 2,200 4,000 ఎవరున్నారంటాడు ఎవరున్నారా అంటున్నాడు, పిల్లలు ఎవరున్నారని అడుగుతున్నాడు. వాళ్ళ కూతురు దగ్గర ఉంటుంది, ఎవరు లేరు. వస్తుందా అమ్మాయి చంద్రబాబు నాయుడు గారు బాగున్నామ్మా. ఓకే ఓ 10 ఉన్నాయి అంటే సాధునేని జగన్మోహన్ రావు, తిమ్మన్నపాలెం ఆ గ్రామ నాయకులు, ఉసురమాటి సతీష్, రాజపూడి, తలపనేని శ్రీనివాసరావు, సతీష్ రాంపూర్, కమ్మ శ్రీనివాసరావు రాంపూర్, పంగులూరు, గుత్తా పద్మావతి పంగులూరు, ఊరుగంటి ఉమాలక్ష్మి పంగులూరు, మహాలక్ష్మి, రాయని లక్ష్మీరాజ్యం పంగులూరు, సలగల కోటయ్య కోటపాడు, పలకలూరు సరోజిని, చిన్న మనవరం, గుప్పూడు రమేష్ కల్లవారిపాలెం, సీతారాం సార్, రాయని సీతారామమ్మ చనకవరం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, పాఠశాలలు దూరం అనే కారణంతో విద్యార్థులు బడిమాని వేయకుండా ఉండకూడదన్న ఉద్దేశంతో నియోజకవర్గంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 10,000 సైకిళ్లు విడతల వారీగా ఇవ్వనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 316 మంది విద్యార్థులకు అసిస్ట్ మెగా కంపెనీ సంస్థల CSR నిధులతో సోమవారం మంత్రి రవికుమార్ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే విద్యోన్నతి ఫౌండేషన్ ఒంగోలు వారి సహకారంతో 3 లక్షల రూపాయల ఉపకార వేతనాలు మంత్రి రవికుమార్ పంపిణీ చేశారు. P4లో భాగంగా అద్దంకిలో ఇప్పటి వరకు 3,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులందరికీ సైకిల్స్ అందజేస్తారని మంత్రి చెప్పారు.
ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతారని మంత్రి రవికుమార్ తెలియజేశారు. ఇవాళ అసిస్ట్ వాళ్ళు అదేవిధంగా మేఘా సంస్థ అని ఒక సంస్థ ఇలా ఇద్దరు కలిసి దాదాపు 500 సైకిల్స్ ఇస్తున్నాం. ఇవాళ మనం 316 సైకిళ్లు పొంగళూరు హై స్కూల్కి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో బోధవాడ స్కూల్ కూడా ఒక 200 సైకిళ్లు ఇస్తాం. ఇప్పటిదాకా 3000 సైకిళ్ల పైన మన కాన్స్టిట్యూన్సీలో ఇచ్చాం. మన టార్గెట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలందరూ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా, సిఎస్ఆర్ గ్రాంట్ అంటే కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తా ఉంది, కొంత డబ్బుని ప్రజాసేవ కోసం ఖర్చు పెట్టాలి. ఆ డబ్బుల్ని మనమే అడిగి మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన హై స్కూల్స్ లో పిల్లలు చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ సైకిల్స్ ఇస్తే 6, 7, 8, 9, 10 తరగతులకు సంబంధించిన అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరు కనుక సైకిల్ ఇస్తే కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. ఇప్పటిదాకా 3000 మంది దాదాపు ఇచ్చాము. రాబోయే రోజుల్లో డిసెంబర్ నాటికల్లా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్స్ కానీ 6th నుంచి చదివే పిల్లలందరూ కూడా తప్పకుండా ఈ సైకిల్స్ అన్ని కూడా అందజేస్తాం. ఈ సైకిల్స్ కి ముఖ్యంగా క్యాంపెయిన్ రన్ చేస్తా ఉన్నారు. అధిష్టానం పెట్టుకుని ఆర్గనైజ్ చేసి క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. దాంతోపాటు మెగా కంపెనీ అని ఒక కంపెనీ ఉంది, మన దగ్గర కూడా ఈ రోడ్ వేస్తారు, పొంగళూరు రోడ్డు. వాళ్ళు కూడా ఒక 50 లక్షల రూపాయలు సిఎస్ఆర్ గ్రాంట్ ఇచ్చారు మనకి సైకిల్ కోసం. అంటే దాదాపు 1000 సైకిల్కి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ స్కూల్ తరఫున, నా తరఫున, మందిరవర్గ ప్రజల తరఫున, అసిస్ట్ వాళ్ళకి, మేఘా వాళ్ళకి, వీళ్ళందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ ఇది మంచి కార్యక్రమం. అన్ని ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొంతమేరగా పబ్లిక్ నుంచి కూడా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, మీకు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా యూనిఫామ్ ఇచ్చారు. యూనిఫామ్ బాగుంది కదా, యూనిఫామ్ ఇచ్చారు. దాని మీద ఎక్కడ కూడా పార్టీలకు సంబంధించి ఎక్కడ కూడా మీకు దాని మీద బొమ్మలు లేవు. మీకు ఇచ్చిన సైకిల్ మీద కూడా ఎక్కడ పార్టీకి సంబంధించిన బొమ్మలు లేవు. అర్థమైందా? అదేవిధంగా యూనిఫామ్ ఇచ్చారు, మంచి పుస్తకాలు, మంచి బ్యాగులు, మంచి టీచర్లు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ధీటుగా రాణించాలి సమాజంలో అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ లోకేష్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు రమేష్ గారు వీళ్ళు వచ్చినప్పుడు అడిగారు, మన స్కూల్లో డైనింగ్ హాల్ కావాలని అడిగారు. మొన్న పోయినసారి వచ్చినప్పుడు చంద్రం స్కూల్లో కట్టించాము. ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లోనే జిల్లా పరిషత్ కానీ లేకపోతే మిగతా సంస్థలు కావాలని అడిగి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ స్కూల్ కి సంబంధించి లో లయింగ్ ఉందన్నారు. అది ఏ విధంగా చేయాలో నాకు తెలియదు, కనుక్కుంటాను. ఒకసారి మట్టి తోలిస్తారన్నారు, అది ఎట్లా చేయాలో కనుక్కుంటాను. ఈ కమిటీ హాల్, డైనింగ్ హాల్ మీరు కూర్చొని ఫోన్ చేయడానికి ఆడపిల్లలకి ఇబ్బంది లేకుండా ఏదైనా రెస్ట్ రూమ్ లాంటిది ఉండాలని అడిగారు. తప్పకుండా ఒక 10-15 రోజులు శాంక్షన్ చేపించి తొందరలోనే ప్రారంభిస్తారని చెప్పి కూడా సభాముఖంగా ఇద్దరు కూడా తెలియజేసుకుంటూ, సైకిళ్లు మీ స్కూల్ రావడానికి ఉపయోగించుకోండి. రోడ్ల మీద వచ్చినప్పుడు జాగ్రత్త, ట్రాఫిక్ అయి ఉంటుంది, మోటార్ సైకిల్ అయి ఉంది. అందరు తల్లిదండ్రులు జాగ్రత్తగా చర్యలు తీసుకుని, పిల్లలకి అందరు తల్లిదండ్రులు కూడా వచ్చారు. పిల్లల సైకిల్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని రోడ్డు దాటేది కానీ అవి కానీ చూసుకొని జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోండి. ఓకేనా? తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? మీకు ఉపయోగపడడానికి, మీకు నష్టం చేయడానికి ఆ సైకిల్ ఇచ్చింది అందుకని చెప్పి. సరేనా? ఓకే, అందరు బాగా చదువుకోండి. గుడ్ లక్ అందరు కూడా. అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో గాజులపాలెం సచివాలయం నందు పెన్షన్ల పంపిణీ అలసత్వం చేసినందున సచివాలయం పరిధిలో పనిచేస్తున్న డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, వార్డు వెల్ఫేర్ సెక్రటరీ లోకనాథం, వార్డు హెల్త్ సెక్రటరీ ఏవిఎన్ శైలజకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సోమవారం కారణం తెలపాలని మెమో జారీ చేశారు.
సోమవారం పెన్షన్ల కోసం గాజులపాలెం సచివాలయం నందు వృద్ధులు కూర్చొని ఉండగా కమిషనర్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో హుటాహుటిన సచివాలయానికి చేరుకుని సచివాలయం సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెన్షన్ కోసం సచివాలయం వద్దకు ఎందుకు వచ్చారో కమిషనర్ పెన్షన్దారులను అడిగి తెలుసుకుని 3 సిబ్బందికి మెమోలు జారీ చేసి 24 గంటల లోపు సమాధానం ఇవ్వాలని, లేని పక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారని కమిషనర్ రవీంద్ర మెమో ద్వారా హెచ్చరించారు. అద్దెకి పట్టణంలోని ఏయు చిన్న తరహా ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో రుణం పొంది ఈఎంఐ చెల్లించలేదని బ్యాంకు మేనేజర్ దూషించారని తాండూరు మండలానికి చెందిన మాకాని అంజమ్మ ఆరోపించారు. ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంకులో అంజమ్మ 50,000 రూపాయలు లోన్ తీసుకోగా అప్పటి నుంచి ప్రతి నెల ఈఎంఐ క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, సెప్టెంబర్ 1వ తేదీన ఈఎంఐ చెల్లించాల్సి ఉండగా 2వ తేదీ చెల్లిస్తామని మేనేజర్కు చెప్పినందుకు గాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సోమవారం అంజమ్మ కుటుంబ సభ్యులు బ్యాంకు ముందు నిలబడి నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఫోన్ చేసి బూతులు తిట్టారని, ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని అంజమ్మ తెలియజేసింది. సార్, నా పేరు వెంకటేష్. మా అమ్మగారు లోన్ తీసుకున్నారు బ్యాంకులో. 1 నెల ఈఎంఐ లేట్ అయిందని చెప్పేసి అమ్మ నా బూతులు తిడుతున్నారు సార్. మేనేజర్ గారు ఫోన్ చేసి కొండలని అతను తర్వాత ఫోన్ చేసి అమ్మ లెక్కలు తిడుతున్నారు సార్. ఇది 2వ సారి ఇట్లా తిట్టడం. ఫస్ట్ సారి వదిలేసాం, 2వ సారి వచ్చేస్తాం సార్ బ్యాంక్ దగ్గరికి. అదేమన్నా అద్దెంకి రా, రామ్నగర్ రా, నీ సంగతి తెలుస్తాను, నువ్వు శవం ఇంటికి వెళ్తావు అని చెప్పి అన్నాడు సార్. మేము ఏం చేయాలో మాకు అర్థం కాక బ్యాంక్ దగ్గర కూర్చున్నాం సార్. అడగలేదు ఎందుకు ఇలా అంటున్నావు ఏందనేది. ఎందుకు ఇలా అంటున్నావు ఏందని అడిగితే ఏం చేయలేరు, మీరేనా బొచ్చు పీకుతారా, ఐడి కార్డు పెట్టమన్నా సార్. ఈ బ్యాంకులో గ్యామ్లింగ్ జరుగుతుందని ఐడి కార్డు పెట్టమన్నందుకు నువ్వెంత నా బొచ్చు అంత కడుతున్నావా, నువ్వు ఎవరన్నా నన్ను ఐడి కార్డు అడగడానికి అని చెప్పి అన్నాడు సార్. మళ్ళీ 2వ ఈఎంఐ వచ్చింది సార్. 2వ ఈఎంఐ ఇవ్వాలి డేటు, రేపు కడతానన్నా అని చెప్పాను వచ్చిన వాళ్ళకి. మళ్ళీ అతను ఫోన్ చేసి మగవాళ్ళు కడతానన్నావు కదా, ఏంది కట్టలేదు 5 అని చెప్పి చండాలంగా మాట్లాడాడు సార్. నా బూతులు తిట్టేశాడు. తిట్టేసరికి నువ్వు బ్యాంక్ దగ్గర రా, నీ సంగతి తెలుస్తాను, నువ్వు శవం ఇంటికి వెళ్తాను, నువ్వు రామ్నగర్ వచ్చి చూడు 5 అని మాట్లాడాడు సార్. మేము బ్యాంక్ దగ్గరకు వచ్చాం. మేనేజర్ పేరేం పేరు? కొండలు. మాట నేనైతే ఒక్క లోన్ కూడా ఆపలేదు, తీసుకున్నా కానీ కడతానే ఉన్నా. నెలకు ఒకరు వస్తారు, ఎవరన్నా రాని కడుతున్నా. ఈ ప్రతి ఒక్కరు లోన్ తీసుకుని మా బోటోల దగ్గర వసూలు తీసుకొని బ్యాంక్కి కట్టకుండా ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే మెసేజ్లు చూసుకోకపోతే కట్టలేదు ఏందని అడుగుతారు. కట్టిన మెసేజ్లు వస్తే కట్టారని తెలిసిద్ది. కట్టకపోతే వాళ్ళు డబ్బులు ఆడుకుంటున్నారు. అంతకుముందు మా అక్కగారి డబ్బులు ఇట్లే మోసం జరిగేసరికి నేను గట్టిగా మాట్లాడా. పోయిన నెలలోనే నేను మాట్లాడింది. అందుకని వాళ్ళు మా మీద చర్య తీసుకొని ముందు మెయిన్ ముద్దాయి మా బావ కొడుకు మా కానీ మణికంట. అతను ఏం చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇక్కడ జాబ్ చేస్తాడు. ఏం చేస్తాడు అబ్బాయి? ఆ అబ్బాయి కూడా ఇట్లే డబ్బులు వసూలు చేస్తాడు. ముందు మెయిన్ మణికంట మాకు శత్రువా. ఆ అబ్బాయి చెప్పినట్టు ఆ సార్ అంటాడు. అది నాకు మమ్మల్ని ఎందుకు తిట్టాలా? నేనేమన్నా 2 నెలలు ఆపానా? నాకు న్యాయం జరగాల. లేదా డబ్బులు ఏమైనా కట్టకపోతే మీరు మాట్లాడాలి, నేను పడాలి. ఎందుకు అనాలా? నోటుకు వచ్చినట్టు ఎందుకు మాట్లాడాలా? ఒకవేళ లేక తీసుకుంటే నేను తిట్టమని రూల్ ఉందా? పోలీసులు ఉన్నారు, చెప్పండి. మీకు అలివి కాకపోతే నన్ను ఎందుకు మాట్లాడాలి? అదేమంటే ఆధార్ కార్డు మొత్తం బ్లాక్ చేసేస్తా. ఏం చేసుకుంటావు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని మాట్లాడతాను. ఆ సారే మేనేజర్ సారే మొత్తం బ్లాక్ చేసేస్తా. ఏం చేస్తావు అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? దేనికి మాట్లాడాలా? పోయిన నెల అట్నే మాట్లాడితే ఏమో వదిలేసాం. ఈ నెల కూడా ఫోన్ చేసేలా మరీ తిట్టేసరికి ఏందో అసలు తేల్చుకోబాదా అని మేము బ్యాంక్ కాడికి వచ్చాము. మీ పేరు? నా పేరు మాకాని అంజమ్మ, తాళ్ళూరు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అద్దెంకి పట్టణంలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ వద్ద కార్పెంటర్స్ అండ్ హార్డ్వేర్ షాప్ వర్కర్స్ ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం నిమజ్జనకు తరలించారు. ముందుగా మండపం వద్ద పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ఆదివారం రాత్రి పలు కాలనీల వాళ్లు వినాయకుడి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండే విధంగా పోలీసులు బందోబస్తు చేశారు. మేళ తాళాలతో బాణాసంచారం కాలుస్తూ పోరాటం చేసుకుంటూ నిమజ్జనానికి తరలి వెళ్లారు. నిమజ్జన కార్యక్రమంలో మహిళా భక్తులు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు.
మీరు నిత్యం భవతంబరారేణ పుష్పాండం బలిం కృత్వేన బలిం రామే బలియోగితః బలిం కృత్వేన బలిం రామేణ బలియోగితం బలిః గిట్టి కొట్టేసి నమ్మేరా మొక్కలు మొక్కలైపోవాలా జై బోలో గణేష్ మహారాజ్ కి 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 భవతం దిదోమూలేన సర్వేషాం భవదాచ్యుతః దేవేంద్రర్యం బ్రహ్మణేన వరార్థం బ్రహ్మయోగ్యతః లోకం పాదపద్మిని బ్రహ్మణేన వరార్థం బ్రహ్మయోగ్యతః ప్రవాక్షతం బ్రహ్మలోకేన సర్వేషాం భవదేః దేవ్యాం దేవ్యామరర్యేణ దేవ్యాం వరాక్షతః పరబ్రహ్మణం లోకముఖేన పరమార్థం దేవతాయ నమో నమః దేవ్యాం వరక్షతం బ్రహ్మణేన వరాక్షతం దేవతాయ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ సోమవారం సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయమని అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్, అశోక్ కుమార్, ప్రసాద్ మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతువులు, వృద్ధులు, వికలాంగులు తదితర సామాజికంగా బలహీన వర్గాలకు నెలకు 4,000 పెన్షన్ అందుతుందని 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని 12వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అత్తులూరి రమేష్ బాబు 15, 16 వార్డుల్లో టీడీపీ నాయకులు చుండూరి మురళి, అంకం నాగరాజు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 1వ తేదీ అయితే ఉద్యోగులకు జీతాలు కూడా రాకుండానే పెన్షన్దారులకు 4,000-6,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, పెన్షన్ తీసుకుంటూ భర్త మరణిస్తే మరుసటి నెలలో భార్యకు పెన్షన్ ఇస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీన 1వ తేదీ సెలవు రోజైతే 30వ తేదీ లేదా 31వ తేదీన పెన్షన్ ఇస్తున్నారని కౌన్సిలర్ రమేష్ బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఎనర్జీ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశానుసారం మేము 12వ వార్డులో పెన్షన్లు ఇంటింటికి తిరిగి పంచుతున్నాము. అలాగే గతంలో ఈ పెన్షన్లు రద్దయినాయి అని ఒక అపోహ ఉండేది. అలాంటివి ఏమీ లేవు. ప్రతి పెన్షన్దారుడుకి పెన్షన్ వస్తుంది. అది మీరు గమనించాలి. ఈ గత ప్రభుత్వం ఏదోటి బురద చల్లాలనే ఆలోచనలతో ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంది. మా గౌరవ మంత్రివర్యులు, అద్దంకి శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశానుసారం అద్దంకిలో ఒక్క పెన్షన్ కూడా పోలేదు. కానీ తప్పుడు ప్రచారం మాత్రం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అది ఎవరికన్నా పెన్షన్ రాని అలా వెంటనే మా సచివాలయ సిబ్బంది ద్వారా కమిషనర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్నటువంటి ఏదన్నా ఒకటి అరా బై మిస్టేక్ పోయిన ఎడల వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు భర్త చనిపోయిన వెంటనే మరుసటి నెల నుంచి వారి భార్యకి పెన్షన్ అందజేస్తున్నారు. ఇవన్నీ ఆయనకి మా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రజాసేవలో మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. కుటుంబాన్ని వ్యవహరిస్తూ మరి పిల్లలు పట్టించుకోకపోయినా వృద్ధాప్యంలో ఏం పని చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్నారు. దాంట్లో సందర్భంగా ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ను కూడా ఏర్పాటు చేస్తూ భార్యాభర్తల్లో మరి పెన్షన్దారులు ఎవరైతే ఒకటి చనిపోతే ఎంబడే వారికి స్పౌజ్కి పెన్షన్ శాంక్షన్ చేస్తూ గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టారు. వీటిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెప్పినటువంటి దాంట్లో మరి ఈ కూటమి ప్రభుత్వంలో చురుగ్గా పాల్గొంటున్నటువంటి మన విద్యుత్ శాఖ మంత్రి ఈ పెన్షన్లు తీసుకురావడంలో గట్టిగా ప్రయత్నం చేస్తూ చాలా అందుబాటులో ఉన్నారు. వారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల కూడా మిగతా వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా 1వ తారీఖునే పెన్షన్ ఏర్పాటు చేయటం, 1వ తారీఖు సెలవు అయితే అంతకుముందు నెలలోని చివరి రోజున మరి పెన్షన్ ఏర్పాటు చేసిన గొప్ప ఆశయాన్ని ఆయన ముఖ్యమంత్రి గారు ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. మరి పెన్షన్స్ వాళ్ళు తప్పనిసరిగా వృద్ధాప్యంలో ఏమి పనిచేయలేని స్థితిలో పెద్ద ఆదరణగా ఉండి చాలా గొప్ప కుటుంబ ముఖ్యంగా ఉన్నటువంటి పెద్దగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి జీవితాన్ని మరి పార్టీ శ్రేణులన్నీ కూడా కూటమి పార్టీ శ్రేణులన్నీ కూడా అభినందిస్తున్నారు. ఓకే. వినాయక చవితి
పండుగను పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని నాగులపాడు రోడ్లో ఉన్న శివసాయి రెసిడెన్సీలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయగా 6వ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా వినాయకుడి మండపం వద్ద ఆదివారం రాత్రి కోట అంజమ్మ, నాదెళ్ల వాణి, చప్పిడి వీరయ్య కలిసి చిన్నారులకు వినాయక వ్రతకల్పం పుస్తకంలోని అంశాలపై క్విజ్ పోటీలను నిర్వహించారు. పిల్లలు ఆటపాటలతో పాటు విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారని అంజమ్మ తెలిపారు. అంటే విజ్ఞాన కళాకొండటం కోసము విజ్ఞానపతిగా ఒకరిని ఎన్నుకోవాలని చెప్పి శివుడు వాళ్ళ కొడుకులిద్దరికి పోటీ పెట్టారన్నమాట. వాళ్ళిద్దరికి పోటీ పెట్టినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? విజ్ఞానపతి శివుడికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ కొడుకులు తెలుసా మీకు? వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? సింపుల్ మాట్లాడుతుంది. కొంచెం ఏంటంటే జామవరం కాకుండా సత్యరామ ఎవరి వినాయకుడి కూడా మరో చెప్పండి. వినాయకుడిని 4 పేరుతో పిలుస్తారు కదా, వాటిలో ఏదో ఒక 2 పేర్లు చెప్పాలి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.